హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను హర్యానాలో ఉంటా. ఏదైనా గేదెలు కావాలంటే కాల్ చేయొచ్చు. చూడండి, డైరీ ఫామ్లో సక్సెస్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మీరు ఎవరి దగ్గర గేదెలు తీసుకుంటున్నారు అనేది మాత్రమే మ్యాటర్ అవుతుంది. మీరు గేదెలు ఎవరి దగ్గర ఎక్కడ కొంటున్నారు అనే దాని మీద మీకు డైరీ ఫామ్ సక్సెస్ అవుతుందా కాదని చెప్పొచ్చు. సో వెల్ బిగన్ హాఫ్ డన్ అంటాం కదా. మీరు ఎప్పుడైతే మంచిగా అంటే కరెక్ట్ పర్సన్ మీకు కొనిచ్చే పర్సన్ కరెక్ట్ దొరికినప్పుడు మీ డైరీ ఫామ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను గేదెలు అమ్ముతున్నాను అనుకోండి. నేను ఎవరికన్నా ఒక 5 గేదెలు 10 గేదెలు ఒక 1 year బ్యాక్ ఇచ్చిన వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. కొత్తగా ఇచ్చిన వాళ్ళే పాలు ఇస్తాయి ఓకే, కానీ 1 year బ్యాక్ నుంచి కూడా వాళ్ళ డైరీ ఫామ్ ఉన్నారు, వాళ్ళ డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ నడుస్తుంది అంటే ఆ గేదెలు లాంగ్ టైం పాలు ఇచ్చినాయి కాబట్టి నడుస్తుంది. సో హర్యానా గేదెలు అంటే లాంగ్ టైం పాలు ఇస్తే మీకు ఎక్కువ పాలు ఇస్తాయి. బ్రీడ్ అంటే లక్షణం అదే. ఏ గేదె అయితే ఎక్కువ రోజులు పాలు ఇస్తుందో మనకు అదే బ్రీడ్. అది ఏదన్నా అనుకోండి, మీరు గేదె ఇప్పుడు హైదరాబాద్లో గేదెలు అమ్ముతారు, రాజమండ్రిలో గేదెలు అమ్ముతారు, చాలా గేదెలు అమ్ముతారు. కానీ మీరు కనుక్కోండి ఒకసారి. అలాగే హర్యానాలో కూడా గేదెలు తీసుకుపోతారు కస్టమర్లు వచ్చి. మనం కూడా గేదెలు ఇస్తాం హర్యానా బ్రీడ్ ముర్రా. మీరు ఫస్ట్ కనుక్కోండి. కనుక్కోకుండా ఏదో ఆ రేటు 1,50,000 చెప్తా 1,30,000కి బేరం చేయడం ముఖ్యం కాదండి. ఎప్పుడు గేదె మీకు 5,000 10,000 అటు ఇటు అవుతూ ఉంటుంది. అది నథింగ్ మ్యాటర్. అది మ్యాటర్ ఏమవుతుందంటే మీరు పర్సన్ని కరెక్ట్ పట్టుకున్నారా లేదనేది ఒకటి మ్యాటర్ అవుతుంది. మీకు లాంగ్ టైం ఇస్తాయా లేవనేది ఒకటి మ్యాటర్ అవుతుంది. చూడండి, ఇప్పుడు గేదె మనకు పాలు ఇచ్చినా ఇవ్వకుండా ఖర్చు అయితే చేయాలి దానికి, అవునా కదా. సో గేదెకి ఇప్పుడు ఈ పాలు ఇచ్చినా ఇవ్వకుండా దీనికి ఖర్చు చేయాలా మనం. తిండి ఖర్చు కానీ, హెల్త్ ఖర్చు కానీ, దానా కానీ ఏదైనా సరే ఖర్చు చేయాలి. అదే లాంగ్ టైం పాలు ఇచ్చింది అనుకో, దాని ఖర్చు దానికని వెళ్ళిపోతే మనకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి చాలామంది డైరీ ఫామ్లు మూత అవడానికి కారణం ఏంటి అంటే ఇంపార్టెంట్ విషయము పాలు లాంగ్ టైం ఇవ్వకపోవడమే. ఫస్ట్ ఏవైనా వేరే గేదెలు పాలు ఇస్తాయి మీకు పూటకు 5, 6, 7, 8 కూడా ఇవ్వచ్చు. కానీ ఒక 2-3 months తర్వాత ప్రెగ్నెంట్ కాగానే తగ్గిపోతాయి. కాకపోయినా కూడా పాలు తగ్గిపోతాయి. కానీ హర్యానా బ్రీడ్ అలా కాదు. మీరు ప్రెగ్నెంట్ అయినా కూడా జస్ట్ అవి ఎగ్జాంపుల్ 7 ఇచ్చేది అనుకోండి, 6 ఇస్తాయి. ఈయన వరకు 6 ఇస్తాయి, తర్వాత 5 అట్లా. ఈయన సమయం దగ్గరకు వచ్చినా కొద్దిగా పాలు తగ్గుతాయి. లాస్ట్కు పాలు బంద్ చేసినప్పుడు కూడా 4 లీటర్స్ ఇస్తుంది పాలు. మనం రేపు తినడం ఆపేస్తామనే సమయం కూడా 4 పాలు ఇస్తాయి ఒక లీటర్కి, ఒక రోజుకి. అంటే సాయంత్రం. సో ఇది అంటే 8 లీటర్లు ఖచ్చితంగా వెళ్తాయి పర్ డే లాస్ట్ మూమెంట్లో కూడా. సో ఇంత మంచి పాలు ఇచ్చే క్వాలిటీ గేదెలు హర్యానా ముర్రా. సో దాన్నే ముర్రా అంటాము. అట్లా మన కస్టమర్లు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ప్రతి డిస్టిక్లో ఉన్నారు. కన్ఫామ్గా చెప్తున్నా, ఏ డిస్టిక్ నుంచైనా మీరు ఫోన్ చేయండి. నేను ఒకటి కాదు, ఒక 5 రిఫరెన్స్ నంబర్లు ఇస్తా. 1 year 2 years బ్యాక్ ఇచ్చిన ఫోన్ నంబర్లు ఇస్తా. వాళ్ళ దగ్గర వెళ్ళి చూడండి మీరు ఎన్ని రోజులు పాలు ఇచ్చినాయి, రేట్ ఎంత పడ్డది, ప్రైస్ ఎంత పడ్డది. ఇంకా 2 years నుంచి డైరీ ఫామ్ ఉన్నది అంటే రీజన్ ఏంటి, సక్సెస్ అయిందని అర్థం అంతే. ఇంకా ఎవరైనా డైరీ ఫామ్ 1 year ఎగో ఉందంటే సక్సెస్ అయినట్లే. 6 monthsలో మీకు ఇట్టా పట్టా తెలుస్తుంది. కానీ 1 year ఎగో 2 year ఎగో స్టిల్ నడుస్తున్నది అంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళ డైరీ ఫామ్ సక్సెస్ అయిందని అర్థము. సో అదే విషయం చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు ఇదే వెరీ ఇంపార్టెంట్ డైరీలో మ్యాటరు. గేదెలు మీరు ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలని మీ నిర్ణయమే ఈ డైరీ ఫామ్ సక్సెసా ఫెయిల్ అనేది డిసైడ్ అయిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఇది కాకుండా అందరూ ఏవో పిచ్చి వీడియోలు చేస్తూ ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను మీకు ఎటువంటి గేదెలు తీసుకోవాలి, ఎక్కడ అవన్నీ. కానీ ఫస్ట్ స్టెప్ బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా. నేను ఇప్పటిదాకా చెప్పినాన్ని మళ్ళీ ఒకసారి వినండి. గేదె లాంగ్ టైం పాలు ఇవ్వాలా, తొందరగా హీట్కు రావాలా. క్రాస్ అయిన తర్వాత కూడా గేదె మనకు పాలు కొద్దిగానే ఖర్చు ఇవ్వాలా. 6 ఇచ్చేది 5 ఇవ్వాలా, 7 ఇచ్చేది 6 ఇవ్వాలా, 8 ఇచ్చేది 7. 1 లీటర్ తగ్గుతాయి అంతే. ఒక పూటకి అంత నుంచి తగ్గాయి. మరీ డ్రాప్ అయినాయంటే హర్యానాకి తెచ్చుకున్నా సరే అది మన దగ్గర ఉంచుకోదు, ఎంతో కొంత దాన్ని తీసేయాలా. అట్లా ఎక్కువ రోజులు లాంగ్ ఇచ్చేస్తే లాంగ్ టైం సక్సెస్ అవుతాయి. లేబర్ ఖర్చు వెళ్తాయి, దానాల ఖర్చులు వెళ్తాయి, గేదె ఖర్చులు వెళ్తాయి, మనకు కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. సో నా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడే మ్యాటర్. ప్రతి డైరీ ఫామ్ సక్సెస్కు నేను చెప్పేది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. 100% చెప్తున్నా మీకు ఇది. సో ఖచ్చితమైన సరైన నిర్ణయం తీసుకోండి. ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. 100% మీకు నేను రిప్లై ఇస్తాను. నేను చాలామందికి డైరీ ఫామ్ పెట్టించినాము, చాలా సక్సెస్గా నడుస్తున్నాయి. ఇది నేను సంతోషంగా చెప్తున్న ఈ విషయము, ఏదో మజాక్లా కాదు, గాలి మాటలు కాదు. నేను నంబర్ ఇచ్చిన తర్వాత మీరు 9 పూటకు 10 అంటే కొద్దిగా రేట్ ఎక్కువ పెట్టినాయి, మంచిగా మనం సెలెక్ట్ చేసినాయి. ఆ రేంజ్లో కూడా ఇచ్చిన కస్టమర్లు చాలామంది ఉన్నారు మన దగ్గర. ఆ నంబర్లో కూడా ఇస్తాం మీకు పెద్ద కస్టమర్లు.
సో మీరు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచిగా ఆలోచించి తీసుకోండి. ఎవరి దగ్గర కొనాలా, ఎక్కడ కొనాలనే మ్యాటరే మీకు డైరీ ఫామ్లో సక్సెస్ అవుతుంది. ఇట్లాంటి వరకు ఈ వీడియో మీరు తక్కువ సమయాల్లో చూసి ఉంటారు. మేబీ ఇది కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బ్లూటూత్తో నయ్యే